ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బిగ్ స్క్రీన్ పై చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు వాయిదాలతోనే రికార్డ్ క్రియేట్ చేసిన హరిహర వీరమల్లు జూన్ 12న గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతుంది. రీసెంట్ గానే పవర్ స్టార్ ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు. ఓవైపు ఓజీ షూటింగ్ తో బిజీగా ఉన్నా కూడా రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు కేవలం 4 గంటల్లోనే వీరమల్లులోని తన డబ్బింగ్ ను పూర్తి చేశారు. మరోవైపు మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. కాకపోతే అనుకున్నంత స్థాయిలో ప్రమోషన్ జరగట్లేదనే చెప్పాలి. కానీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. జూన్ ఫస్ట్ వీక్ లో వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. అసలే పవర్ స్టార్ సినిమా, అందులోనూ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న మొదటి సినిమా. అలాంటి సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్న అభిమానులు వీరమల్లుకు ఖచ్చితంగా మిడ్ నైట్ షోస్ ఉంటారనే నమ్మకంతో ఉన్నారు. కానీ పవన్ అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. మామూలుగానే పవన్ ఫ్యాన్స్ ను తట్టుకోవడం కష్టం. అలాంటిది మిడ్ నైట్ ప్రీమియర్స్ అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పవన్ ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. మిడ్ నైట్ షోస్ అస్సలు వద్దని మేకర్స్ కు చెప్తున్నారట. ఇందుకు ఇటీవలే ప్రీమియర్ షో విషయంలో జరిగిన సంఘటనలే కారణమని చెప్పాలి. కానీ తెల్లవారుజామున 4 గంటల షో ఉండే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం ఫిలిం ఛాంబర్ తో ఆ విషయంపై చర్చించినట్లు సమాచారం. మరి వీరమల్లు షోస్ ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి.